నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. యష్, నాతో కలిసి నువ్వు ఇలా డిన్నర్ చేసిన విషయం మీ అమ్మకు గాని వదినకు గాని తెలిస్తే నిన్నేమైనా అంటారేమో. ఎందుకంటారు? నేనేం నీకోసం రాలేదు కదా, నా పిల్లల కోసం వచ్చాను. వాళ్ళకి రేపు ఎగ్జామ్ ఉంది. కాసేపు బయటికి తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా గడిపితే హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తారని రెస్టారెంట్కి తీసుకొచ్చాను. ఇక నిన్ను కలవడం అంటావా? శశి నీ దగ్గర ఉన్నంత వరకు నాకు ఇది తప్పదు. ఇదే విషయం వాళ్ళకు కూడా చెప్తాను. నువ్వు నిజంగా పిల్లల కోసమే నా దగ్గరికి వచ్చి నన్ను కలిసావు. ఆ విషయం మనిద్దరికీ తెలుసు. కానీ మీ వాళ్ళు అలా అనుకోరే, ఇంకోలా అనుకుంటారు. వాళ్ళు ఎలా అనుకున్నా పిల్లల విషయంలో నేను అనుకున్నదే చేస్తాను. ఓకే? సారీ. ఇట్స్ ఓకే. నేను ఫోన్ చేసి అడగగానే రిషిని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ యష్. పిల్లల సరదా తీర్చడం నాన్నగా నా బాధ్యత సింధు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే నాతో డిన్నర్ చేసిన విషయం తెలిసి నిన్ను ఎంత ఇబ్బంది పెడతారో అయినా వచ్చేవు చూడు, అది గ్రేట్. పిల్లల గురించి నేను ఎంత ఇబ్బంది అయినా ఫేస్ చేస్తాను. ఎంతైనా శశి నీతో కలిసి ఇంకొన్ని రోజులేగా ఉండేది. అందుకే నీ మాట కాదనలేకే వచ్చాను. అంటే శశి ఎగ్జామ్ బాగా రాయదు, నేను ఓడిపోతానన్నా నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. శశి ఎగ్జామ్లో ర్యాంక్ తెచ్చుకున్నా తన మనసు అయితే మారదు. నిన్ను అమ్మగా ఒప్పుకోదు కదా, ఆ విషయమే చెప్తున్నాను. ఎలా చెప్తావలా? ఏమో, ఈలోపు తన మనసు మారి నన్ను అమ్మగా ఒప్పుకుంటుందేమో. అసలు అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నీ ముందే ప్రూవ్ చేస్తాను. శశి, ఋషి, ఇలా రండి. శశి, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నీ గురించి అడిగితే ఏం చెప్పమంటావు? అమ్మని చాలా మిస్ అవుతున్నానని చెప్పు నాన్న. ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని అది సంధ్య అమ్మకి డెడికేట్ చేస్తానని కూడా చెప్పు. సరే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను. అలాగే నాన్న. విన్నావు కదా సింధు,
ఇంకా నమ్మకం పెట్టుకుంటావా? నువ్వు శశి చదువుని, మార్కుల్ని, తన ప్రవర్తనని మార్చగలవేమో గాని తన మనసులో పాతుకుపోయిన నీ మీదున్న భావాల్ని, ఉద్దేశాల్ని ఎప్పటికీ మార్చలేవు. పద, డ్రాప్ చేస్తాను. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. మరిది గారు, సునంద ఇచ్చిన ఆఫర్కి పడిపోయి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా ఆ సింధుతో కలిసి డిన్నర్ చేయటానికి రెస్టారెంట్కి వెళ్తారా? నిన్ను ఎలా నా దారిలోకి రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకు మీ అమ్మని, అన్నని ఆయుధంగా చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాను. అత్తయ్యగారు, భోజనం చేద్దురుగాని రండి. భోజనం తర్వాత. నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? ఏమైంది మధు? ఏం లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో జరిగింది. అదేంటో చెప్పు మధు. అది మరిది గారు వద్దులేండి అత్తయ్య, చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను. ఆ బాధ ఏదో నేనే పడతాను. మధు, అడుగుతున్నాను కదా, ఈ అత్తయ్య అంటే నీకు గౌరవం ఉందా లేదా? అయ్యో, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ అబ్బాయి అంటే నాకు ఎంత ప్రేమో అంతకు మించి మీరంటే నాకు ఎనలేని గౌరవం అత్తయ్య. అయితే ఏం జరిగిందో చెప్పసలా. నన్ను క్షమించండి అత్తయ్య, మీకిచ్చిన మాట నేను నిలుపుకోలేకపోతున్నా. అయ్యో మధు, ఊరుకో అమ్మా, లే, ఏడవకు. మధు, ఏమైంది ఇప్పుడు? చెప్పు. మరిది గారు నేనెంత చెప్తున్నా వినకుండా ఆ సింధు దగ్గరికి వెళ్లారు. ఏమంటున్నావు మధు? యష్ సింధు దగ్గరికి వెళ్ళడం ఏంటి అసలా? అవునత్తయ్య, మరిది గారు, సింధు, పిల్లలు నలుగురు కలిసి డిన్నర్ చేయటానికి రెస్టారెంట్కి వెళ్లారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వద్దు మరిది గారు, ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే బాధపడతారు అని. అయినా ఈ వదిన మాట పట్టించుకోలేదు. నువ్వు చెప్తుండేది నిజమేనాక? నిజమే చెల్లి. ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని తెలుసు, అందుకే మీకు చెప్పకూడదు అనుకున్నాను. కానీ అత్తయ్య గారు బలవంతం చేస్తే చెప్పక తప్పలేదు. అంతేకాదత్తయ్య, ఆ సింధు చాలా తెలివిగా కావాలని ఆ సునంద మేడంతో కలిసి మరిది గారు నేను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయనివ్వకుండా అడ్డుపుల్ల వేసి
సునంద మేడం స్టార్ట్ చేయబోయి ఇంకో కొత్త కంపెనీలో మరిది గారు పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేసిందత్తయ్య. అందుకు యశ్ ఒప్పుకున్నాడా? మరిది గారు సింధు దగ్గరవ్వాలంటే మళ్ళీ ఏదో ఒక కంపెనీలో ఇద్దరు కలిసి పనిచేయాలి కదత్తయ్య. అందుకే మరిది గారికి ఎక్కువ లాభాలొచ్చేలా ఆఫర్ చేశారు. దాంతో మరిది గారు కూడా ఆ సింధు మాయలో పడిపోయారు. మరిది గారికి కూడా ఆ సింధుతో కలిసి వర్క్ చేయడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనిపిస్తోందత్తయ్య. యశ్ ఇంటికి రాని మధు, తేల్చేస్తానసలా. ఎమోషన్ యాక్టింగ్ వర్కౌట్ అయ్యింది. అమ్మా సిసి, ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా? హ్యాపీనే నాన్న. ఇంకేమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా? అదేం లేదు. గుడ్. రేపు టాలెంట్ హంట్ ఎగ్జామ్ బాగా రాయాలి, ఓకేనా? మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఓకేనా? ఓకే నాన్న, అలాగే. ఇంట్లో గొడవలే నువ్వు పట్టించుకోకు నాన్న. నీ కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీదే పెట్టు. సరే నాన్న. రిషి, నువ్వు కూడా రేపు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. బాగా చదవాలి. అలాగే అమ్మా. బాయ్ సిసి. బాయ్ నాన్న. బాయ్ రిషి. అలాగే అమ్మా. శశి, పద. రిషి రా. నాన్న, ఒక్క నిమిషం. ఏంటి సిసి? నాన్న, కరెక్ట్గా 4 డేస్లో సంధ్య అమ్మని తీసుకొని స్కూల్కి రా. ఆ రోజే టాలెంట్ హంట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు అక్కడే అందరి ముందు సంధ్యానే మా అమ్మ, నా గెలుపుకి కారణం ఆమె అని చెప్పి అందరి ముందు చెప్తాను. ఆ తర్వాత నేను మీతో పాటే మన ఇంటికి వచ్చేస్తాను. సరేనా? సరేనమ్మా. ఇంక వెళ్ళమ్మా. రిషి, పద. నాన్న, భలే ఎంజాయ్ చేశాం కదా. అవును రిషి, నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఏంటమ్మా అందరూ కోపంగా ఉన్నారేంటి? ఎందుకలా? నీ గురించేరా. ఇక నువ్వు ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు, దాని దగ్గరికే వెళ్ళిపో. నేను సింధుతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళాను, అదే కదా మీ కోపానికి కారణం? నేను, సింధు, రిషి, శశి నలుగురం డిన్నర్ కూడా చేసి వచ్చామమ్మా. అయితే ఇప్పుడేంటి? పిల్లల కోసమే సింధుని కలిశానమ్మా, అది తప్ప? ఏ నీ మనవాడిని మనవరాల్ని చూడడానికి నువ్వు ఎన్నిసార్లు సింధు ఇంటికి వెళ్ళలేదమ్మా? నువ్వు చేస్తే కరెక్ట్, నేను చేస్తే తప్ప? రేపు శశికి టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఉంది. శశి ఏమో బాగా ఒత్తిడికి లోనవుతుంది, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే రేపు ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. సరదాగా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి కాసేపు అలా కాలక్షేపం చేస్తే శశికి ఒత్తిడి తగ్గి హ్యాపీగా ఉంటుందని సింధు ఫోన్ చేసి చెప్తే కేవలం శశి స్ట్రెస్ తగ్గించాలని సింధుని కలిసానే తప్ప నేను సింధుని కలవడానికి వెళ్ళలేదమ్మా. సరేరా, శశి కోసం వెళ్ళాను అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. మరి నీ కంపెనీ మూసేస్తానని చెప్పి మూసేయకుండా మళ్ళీ ఆ సునందతో ఎందుకు కలిశావు? సింధుతో కలిసి మళ్ళీ వర్క్ చేద్దామనుకుంటున్నావా? ఈ విషయంలో ఎవరు ఒత్తిడి ఫీల్ అవుతున్నారు? అమ్మా శశి, రిషి రేపు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. మీతో పాటు రెస్టారెంట్కి నన్నెందుకు తీసుకెళ్లేదబ్బే? ఎందుకు ఇలా రాద్ధాంతం చేస్తున్నావు సంధ్య? శశి నన్ను చూడాలనుకుంది, అందుకే నేను వెళ్ళాను. నిన్ను కూడా చూడాలని ఉంది అని చెప్పుంటే నిన్ను కూడా తీసుకెళ్లేవాడిని కదా. అంతేనా? లేకపోతే నేను మీతో పాటు వస్తే మీ ఇద్దరికి అడ్డైపోతానని తీసుకెళ్లేదా? సంధ్య, నీకు నువ్వే అతిగా ఊహించేసుకొని నాకు కోపం తెప్పించుకో. అసలు సునంద నీతో ఏం చెప్పిందిరా? అదా, కంపెనీలో 75% ఇన్వెస్ట్మెంట్ నాదే, 25% ఇన్వెస్ట్మెంట్ నీది. బట్ వచ్చే ప్రాఫిట్లో మాత్రం నీకు నాకు 50-50. ఇలాంటి డీల్ దొరకడం మనకి చాలా లాభం అమ్మా. 25% ఇన్వెస్ట్మెంట్కి 50% ప్రాఫిట్. ఆటకో. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మేం పెట్టబోయే కంపెనీలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావని నేను ఇంట్లో ఖాళీ కూర్చున్నాను రా. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే నీ దృష్టిలో నేను చనిపోయినట్టే. ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనందరి మంచి కోసం ఆలోచించే మీ వదిన కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతుందని తెలిసి కూడా మీ వదిన్ని కార్తీక పౌర్ణమి ఫంక్షన్లో నానా మాటలని లేనిపోని నిందలు వేసినా ఆ సింధుతో కలిసి మళ్ళీ వర్క్ చేస్తావా? ఏమండి, మీ తమ్ముణ్ణి పట్టుకొని ఏంటండి ఆ మాటలు? మరిది గారికి ఏది ఇష్టమైతే అదే చేస్తారు. అడగటానికి మనమెవరమండి? నిజమే మధు, అన్న గౌరవం వాళ్ళలో ఉందనుకున్నాను, లేదని ఇప్పుడు తేలిపోయింది. మనం ఇక్కడ ఉండడం వేస్ట్. పద వెళ్ళిపోదాం. రే తేజ, ఆగరా. ఎక్కడికి రా మీరు పోయేది? ఆగరా. చూడు రయేష్, నీకిదే చెప్తున్నాను, నువ్వు సింధుతో కలిసి పనిచేయడానికి వీల్లేదు. చేశావో నా శవాన్ని కళ్ళారా చూస్తావు. అమ్మా, మా ఏంటమ్మా మాటలు? నీకు మీ అమ్మ బ్రతికుండాలి అనుకుంటే ఆ సునంద ఇచ్చిన ఆఫర్ వదులుకో.
ఏంటి సింధు ఇవాళ త్వరగా రెడీ అయిపోయావు? శశికి ఈరోజు టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఉందక్క. అది కాక ఆఫీస్లో నాకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. అందుకే శశిని త్వరగా స్కూల్ దగ్గర దించేసి నేను ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యాను. నువ్వు త్వరగా రెడీ అయ్యావు ఓకే, మరి నీ కూతురు రెడీ అవ్వద్దు? శశి ఇంకా రెడీ అవ్వలేదా? లేదు, రూమ్లో చదువుకుంటుంది. అవునా? శశి, చదువుకుంది చాలు, టైం అవుతుంది, వెళ్ళి స్నానం చెయ్యి. ఇదేంటి సింధు ఈ డ్రెస్ తీసింది? ఈమె కరెక్ట్ టైంకి కాల్ చేస్తుంది. మధు గారు. ఏం లాయర్ గారు, సింధు శశి ఎగ్జామ్కి బయలుదేరారా? రెడీ అవుతున్నారు. నేను చెప్పినట్టే అక్కడ జరుగుతుంది కదా? చిన్న తేడా వచ్చింది మేడం. శశి, ఎగ్జామ్ బాగా రాయ్, భయపడకు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రిషి. నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ ఎంత స్పీడ్గా రాస్తుందో చూడండి. కాపీ కొడుతుంది అనుకుంటా సార్. శశి, పైకిలే. నువ్వు కాపీ కొడుతున్నావా?